టేస్టీ క్యారెట్ ఫ్లేవర్ ఉన్న పంచదార సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్, ఈ కోయా, ఈ మైదా పిండితో మనం చేసుకున్న దాన్ని మనం ఒక ముద్దలాగా కలిపేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. దీని తర్వాత దీనికి మన ఇష్టం వచ్చిన షేప్లో, మీకు కావాలంటే మీరు రౌండ్ షేప్లో కూడా చేసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని డైమండ్ షేప్లో కట్ చేయబోతున్నాను. ఈ డైమండ్ షేప్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి ఒక గులాబ్ జామున్ అంత సైజ్ మనం తీసుకొని చేతితోటి చూడండి ఇలా మంచిగా ప్రెస్ చేసి ఉండలాగా చేసి ఇలా డైమండ్ కటర్ దాంట్లో వేసేసి మీరు చక్కగా ప్రెస్ చేసేస్తే ఇది మనకి డైమండ్ షేప్ రెడీ అయిపోతుంది. మరీ లావుగా చేయకండి, మరీ సన్నగా చేయకండి, మనకి మీడియం సైజ్ చేసుకొని తర్వాత దాన్ని స్లోగా మీరు ఇలా అంటే మీకు ఈ డైమండ్ షేప్ వచ్చేస్తుంది. మనం బర్ఫీ షేప్ లాగా ఇలా డైమండ్ షేపుల్లో మనం చేసి పెట్టేసుకుందాం. నూర్జహాన్ అంటే మరి ఆడ పేరు కదా, మరి వాళ్ళకి డైమండ్లు అంటే చాలా ఇష్టమని ఇలా డైమండ్ షేప్లో చేసుకుంటారు. కానీ మీకు కావాలంటే మీరు దీన్ని గుండ్రంగా గులాబ్ జామున్ షేప్లో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఉంటుంది కాబట్టి మనకి కలర్ మరింత ఈజీగా ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నూనె కొంచెం తక్కువ టెంపరేచర్లో దాన్ని ఫ్రై చేసుకొని దీన్ని మంచి గోల్డెన్ కలర్ కంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. కొంచెం అంత నలుపు రంగులా వచ్చిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత తక్కువ మంటలో ఎంత ఎక్కువసేపు చేస్తే గాజర్ కా నూర్జహాన్ అంత టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ ఇలా చేసేసుకొని తీసి మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం. తక్కువ మంటలో చక్కగా, మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. వేడి ఎక్కువ ఉంటే మరీ నల్లగా కలర్ వచ్చేస్తుంది. ఇది ఎట్లన్నా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. అందుకని కొంచెం తక్కువ వేడిలో మనం వీటిని ఫ్రై చేసుకుంటే మనకి చూడ్డానికి చాలా బాగుంటాయి. మరి మంచి కలర్, డార్క్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకొని దీన్ని షుగర్ సిరప్లో పాటు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి అది ఎలా చేయాలి అంటే ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఎలా చేయాలో చూపిస్తాను. నూనెలో వేయగానే కొంచెం కిందకి మునిగినా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయి. ఎలా? మన గులాబ్ జామున్ అంతే కదా, మనం ఇందులో వాడిన మిశ్రమాలు కూడా మన గులాబ్ జామున్లో వాడేవే. కాకపోతే క్యారెట్ వేసాం కాబట్టి దీన్ని కొంచెం మంచిగా కుక్ చేస్తే ఈ బంగారు కలర్ కంటే ఇంకా కొంచెం కలర్ వస్తేనే ఇవి లోపల క్యారెట్ అంతా కుక్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తక్కువ మంటలో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.